మనలో చాలామంది సరిగ్గా ట్యాక్స్ పే చేయకపోగా వారి యొక్క ఇన్కమ్‌ని కూడా దాచడానికి ప్రయత్నిస్తుంటారు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సొస్తుందేమో అని. ఒకవేళ అది డిపార్ట్‌మెంట్‌కి తెలిస్తే ఏం జరుగుతుందనే విషయం మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దిస్ ఈజ్ సత్య గుమ్మాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ రివ్యూ. ఎప్పుడులానే వీడియో శ్రద్ధగా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇదే టాపిక్ సంబంధించి ఒక ప్రశ్న అయితే నేను చివరిలో అడుగుతాను. దానికి సరైన సమాధానం ఎవరైతే చెబుతారో వారి యొక్క వ్యాపారాన్ని మన ఈ ఛానల్‌లో ఫ్రీగా ప్రమోట్ చేసుకునే అవకాశం అయితే మేము కల్పిస్తున్నాం. ఇప్పుడు టాపిక్‌లోకొద్దాం. టాపిక్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్. ట్యాక్స్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. డైరెక్ట్‌లీ లేదా ఇండైరెక్ట్‌లీ ప్రతి ఒక్కరు ట్యాక్స్ పేయరే. ప్రతి చిన్న విషయానికి మనం ట్యాక్స్ పే చేస్తూ ఉంటాం. కానీ కొంతమంది వారి యొక్క ఇన్కమ్‌ని దాచి ఎంతో కొంత ట్యాక్స్‌ని సేవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. లీగల్‌గా ట్యాక్స్ సేవ్ చేసుకోవడానికి చాలా విధానాలైతే ఉన్నాయి. అంటే ట్యాక్స్ సేవింగ్స్ తాలూకా ఇన్వెస్ట్‌మెంట్స్ చాలా ఉన్నాయి. చాలా రకాల మార్గాలైతే ప్రభుత్వం చూపిస్తుంది. అక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు ట్యాక్స్ అయితే పడదు. కానీ మనలో చాలామంది ఆ ఇన్కమ్‌నే చూపించకపోతే ట్యాక్సే కట్టాల్సిన అవసరం ఉండదు కదా! అని కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి ప్రయత్నాల్లో ఒకటైన ఇన్కమ్ గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఆ ఇన్కమ్ ఏంటంటే ఇన్కమ్ ఫ్రమ్ ఫారిన్ సోర్స్. అంటే విదేశాల నుంచి వచ్చే ఆదాయాన్ని దాయడం. ముఖ్యంగా కొందరికి ఫారిన్ అసెట్స్ ఉంటాయి. ఫారిన్ అసెట్స్ అంటే ఫారిన్‌లో తనకి ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ లైక్ ల్యాండ్ గాని, ఇల్లు గాని, స్టాక్స్ గాని, ఇన్సూరెన్స్‌లు గానివ్వండి, బ్యాంక్ అకౌంట్స్ వాటిలోని ఎఫ్‌డి ఇంట్రెస్ట్‌లు గానివ్వండి, ఏ ఒక్క రూపాయైనా ఫారిన్ నుంచి మీరు సంపాదిస్తే గనక దానికి మీరు ట్యాక్స్ అనేది పే చేయాలి. ఒకవేళ ఆ ఇన్కమ్ ఫ్రమ్ ఫారెన్ సోర్స్ నుంచి మీరు వచ్చిన ఇన్కమ్‌ని మీరు దాస్తే, డిస్క్లోజ్ చేయకపోతే మీ ఐటీఆర్ ఫైలింగ్ ద్వారా మీకు రూ. 10,00,000 జరిమానా అయితే మీకు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ మీకు వేస్తుంది. కాబట్టి మీ ఇన్కమ్‌ని చక్కగా లీగల్‌గా, జెన్యూన్‌గా చూపించి టాక్స్ పే చేసి హ్యాపీగా ఉండండి. ఒకవేళ ప్రభుత్వానికి దొరికితే ఇబ్బందుల్లో పడతారు. అలాంటి పని చేయొద్దు. ఓకే గైస్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్‌ఫుల్ అయిందని భావిస్తున్నాను. అర్థమైందని కూడా భావిస్తున్నాను. అర్థమైతే ఖచ్చితంగా పాటించండి. అండ్ ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్న కూడా సమాధానం ఇవ్వండి. ప్రశ్న ఏంటంటే ఒకవేళ ఇన్కమ్ ఫారెన్ నుంచి వచ్చిన ఇన్కమ్‌ని మీరు దాస్తే, అది ప్రభుత్వం గుర్తిస్తే మీకు ఎంత పనిష్మెంట్ ఏస్తుంది? అంటే ఎంత జరిమానా మీరు కట్టాల్సి వస్తుంది? మరలా అడుగుతున్నాను. ఫారెన్ ఇన్కమ్‌ని మీరు దాస్తే గనక మీకు పడే శిక్ష ఎంత అమౌంట్? కరెక్ట్ ఆన్సర్స్ వెంటనే తెలియపరచండి. ఇలాంటి మరెన్నో వాల్యుబుల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్ సత్య గుమ్మాపు.